అసలు మీరు ఇచ్చిన సర్వేలో ఏడాది పాలన గ్రాఫ్లో రేవంత్ రెడ్డి గారి కన్నా కేసీఆర్ గారి పాలన బాగుంది అని ప్రజలు చెప్పడం ఒక్క సంవత్సరంలోనే మళ్ళీ బ్యాక్ కేసీఆర్ గారి పాలనే బాగుంది. ఒకప్పుడు ప్రజలు దొరల పాలన లేదు గడీల పాలన, దాన్ని తిరస్కరిద్దాము, అది నియంతృత్వంగా ఉంది అని అనుకున్న ప్రజలే ఏడాదిలోపు కేసీఆర్ గారి పాలన బాగుంది అనే నిర్ణయానికి ఎలా వచ్చారు అని మీరు అనుకుంటున్నారు? అంటే ఒకటి, ప్రజలు ప్రతిదాన్ని కంపేర్ చేసి చూస్తున్నారు. మీకు ఇప్పుడు మనం 5వ ఫ్లోర్లో ఉన్నాము, నిన్నటి దాకా లిఫ్ట్ అలవాటు చేశారు, ఇవాళ మెట్లు ఎక్కమన్నారు, ఎంత కష్టంగా ఉంటుంది. సో కేసీఆర్ అలవాటు చేసిన కొన్ని పథకాలకి ఈరోజు రేవంత్ రెడ్డి వాటిని కంటిన్యూ చేయకపోవడం వల్ల ఒక అన్వాంటెడ్ నెగిటివిటీ అనేది రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన, కాంగ్రెస్ ప్రభుత్వం పైన వచ్చింది. ఇది కోరుకున్న నెగిటివిటీ కాదు, తప్పులు చేస్తే వచ్చిన నెగిటివిటీ కూడా కాదు. అంటే నేను ఏదో స్కామ్ చేసి నా మీద నెగిటివ్ కాదు, లేదంటే ప్రజల సొమ్మును తింటే వచ్చిన నెగిటివిటీ కాదు. ఇది అన్వాంటెడ్ అన్నెసరీ నెగిటివిటీని కొని తెచ్చుకున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అయితే దీనికి ప్రజల బాధ్యత కూడా ఉంటుంది. ఇప్పుడు ప్రజలకి 6 గ్యారంటీలు 5 అమలు చేసినా ఆ రోజు చేయలేదంటారు తప్ప అబ్బా 5 దేశాలు అబ్బా కష్టపడిన మాత్రం అనే పరిస్థితిలో ఈరోజు సమాజం లేదు. అలాంటి పరిస్థితుల్లో ప్రతిదాన్ని పోలిక చూడటం వల్ల నా షాదీ ముబారక్ లేదు, నా పెన్షన్లు పెరగలేదు, నా రైతు బంధు లేదు, నా బీసీ బంధు లేదు, అంటే ఇచ్చిన రుణమాఫీ లబ్ధి పొందిన వాడు ఆలోచించడు కదా, లేదు, ఆ చర్చ లేదు. మీరు ఇవాళ 9.5 ఏళ్లలో కేసీఆర్ చేయని రుణమాఫీని 3 విడతల్లో 21,000 కోట్లు పెట్టి రేవంత్ రెడ్డి చేస్తే దాని గురించి ఎవరు మాట్లాడలేదు. ఏం చేసిండయా, రైతు బంధు పైసలు ఆపి రుణమాఫీ చేసిండని మాట్లాడుతున్నారు. సో అంతే తప్ప రుణమాఫీని కష్టపడి ఈ కష్టకాలంలో కూడా ఇన్ని అప్పులు కట్టుకుంటూ డైరెక్ట్ మనీ ట్రాన్స్ఫర్ జరగలేదు కదా, అది బ్యాంకుల ఖాతాల్లోకి జమ అయ్యింది, అది బ్యాలెన్స్ అయింది, డైరెక్ట్ గా రైతుకైతే డబ్బు రాలేదన్న విషయం. అంటే గత ప్రభుత్వంలో మీకు నెలవారీకి ఇచ్చే పైసలు చేతిలో కలబడేది, సాయంత్రం వైన్ షాప్ లో పోయేది. ఇది ఇప్పుడు బ్యాంకు నుంచి బ్యాంకుల్లో సెటిల్మెంట్ అయింది కనుక చేతిలోకి జేబులోకి రూపాయి రాలేదు. కానీ దీన్ని గమనించిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ రేవంత్ రెడ్డి చేస్తే చేసిండ్రు అబ్బాయి, 1 టైంలో రుణమాఫీ లేకుండా చేసిండ్రు, సాఫీగా జరిగిపోయిన వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు. కానీ ఒక కుటుంబంలో కొడుకు భార్య పెళ్లి చేసుకొని రేషన్ కార్డు నుంచి పేరు తీసేసిన వాళ్ళు, లేదంటే 2 లక్షల పైగా అప్పుండి ఆ 50,000 కట్టడానికి బద్దకించి కట్టకుండా ఉన్న వాళ్ళు చాలా మంది, పైన 50,000 20,000 కట్టలేదు, అది వడ్డీ ద్వారా పెరిగిన దాన్ని కట్టలేదు. కట్టకపోవడం లేదు, రుణమాఫీ కూడా అందరికీ జరగలేదనే ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు రుణమాఫీ 100% చేసినామని ప్రభుత్వం కూడా చెప్పట్లేదు. కొన్ని సమస్యల వల్ల కొంతమందికి ఆగారు, ఆ ఆగిన వాళ్ళకు కూడా ప్రభుత్వ లెక్కల ప్రకారమే 42 లక్షలు, వీళ్ళు ఇప్పటి వరకు చేసింది 25 లక్షలు, అంటే ఇంకా 15-16 లక్షల మంది మిగిలే ఉన్నారు కదా. అందుకని దీంట్లో చాలా కండిషన్స్ ఉన్నాయి. ఏ ప్రభుత్వ స్కీమ్ అయినా అమలు చేయాలంటే గుడ్డిగా చేయలేదు. ఇప్పుడు ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక ఏ స్కీమ్ అమలు కావాలన్నా రేషన్ కార్డ్ ఈజ్ ద మెయిన్ కీ. రేషన్ కార్డులు కేసీఆర్ ప్రభుత్వం కొత్తగా ఒకటి ఇవ్వలేదు, ఒక 10 రోజులు ఏదో ఓపెన్ చేశారు, ఆ తర్వాత ఇవ్వలేదు. ఆ తర్వాత వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా పథకాల మీద పథకాలు, ఎన్నికల హామీలు ఇచ్చారు తప్ప కొత్త రేషన్ కార్డు వీళ్ళు కూడా ఇవ్వలేదు. దరఖాస్తులు తీసుకుంటామన్నారు, ప్రజాపాలనలు అన్నారు, ప్రజావాణిలో అన్నారు, రకరకాలు చేసిన తప్ప రేషన్ కార్డు అయితే క్రియేట్ కాలేదు. ఈ 9.5 ఏళ్ల కాలంలో ఎంతమందికి పెళ్లిలేనాయి, ఎంతమందికి పిల్లలు పుట్టిరు, వాళ్ళందరికీ రేషన్ కార్డు రాలేదు. ఉమ్మడి కుటుంబంలో ఉన్న పేరు పెళ్లి కాగానే పక్కకు పోయి తీసుకుపోయినాక కొత్త రేషన్ కార్డు రాలేదు. సో ఏ స్కీమ్ అయినా మీకు అమలు కావాలంటే రేషన్ కార్డు ఇస్ ద కీ కనుక ఖచ్చితంగా ఈరోజు రేషన్ కార్డు ఆ లింక్ చూస్తారు, బ్యాంకులో అకౌంట్ నెంబర్, ఆధార్ నెంబర్ మ్యాచ్ కాకపోతే పేమెంట్లు ఆపేశారు. ఏదో రకమైన కారణంతో పేమెంట్లు ఆగిపోయిన ఖాతాలు కూడా ఉన్నాయి. సో ఈ రకంగా చూసుకున్నప్పుడు 21,000 కోట్లు చేసినా కానీ దాన్ని చెప్పుకునే స్థితిలో కాంగ్రెస్ లేదు. దాన్ని ప్రచారం చేయడంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఫెయిల్ అయ్యారు. 20-30 మందికి కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చారు, వాళ్ళందరూ ఏం చేస్తున్నారో తెలియదు, అధికార ప్రతినిధులు ఏం చేస్తున్నారో తెలియదు. అంటే 9 ఏళ్లలో చేయలేని పనిని 1 ఇయర్లో ఒక సీఎం వచ్చి చేశాడనే దాన్ని చెప్పుకోలేని దౌర్భాగ్య స్థితిలో కాంగ్రెస్ ఉండటం కూడా ఈరోజు కేసీఆర్ పాలన బాగుంది అని అనిపించడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ అయి ఉంటుంది. అంటే ఇక్కడ బీఆర్ఎస్ మొదటి నుంచి ఆరోపిస్తుంది తెలంగాణ ప్రజలే తప్పు చేశారు, మేముగా తప్పు చేసింది, కాంగ్రెస్ నుంచుకొని ప్రజలే తప్పు చేశారు అన్న ఒక నరేషన్ని వాళ్ళు డెవలప్ చేస్తూ వచ్చారు కదా, దాన్ని వాళ్ళు ఈరోజు ప్రొజెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుందా? అది కేసీఆర్ పాలనే బాగుంది, మీరే తప్పు చేశారు కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొని అని. అయితే ఇక్కడ ఏమైందంటే గ్రామాల్లో ఇంకా బీఆర్ఎస్ బలంగానే ఉంది.
ఎప్పుడైతే కాంగ్రెస్ అధికారం మార్పిడి అయిన తర్వాత స్టార్టింగ్ 1-2 months అర్జెంటుగా ఎమ్మెల్యేలు అందరూ వచ్చి జాయిన్ అయిపోతారు, బీఆర్ఎస్ ఖాళీ అయిపోతుంది, శాసనసభ పక్షం విలీనం అయిపోతుంది అని చర్చలు జరిగినాయి కదా. ఆఫ్టర్ 6 months ఆ చర్చ అంతా ఆగింది, కోర్టు వల్ల కొంచెం ఆగింది, అనర్హత పిటిషన్లు 3-4 పెండింగ్లో ఉండటం రకరకాలుగా ఆగిపోయినప్పుడు ఇప్పుడు ఏమైందంటే ఎమ్మెల్యేలు ఏమన్నా అటు ఇటు మైండ్ సెట్ ఉన్నారేమో కానీ 2nd, 3rd లెవెల్ క్యాడర్ ఎవరు కూడా అర్జెంటుగా పార్టీ మారే ఉద్దేశంలో లేరు. సో దానివల్ల ఏమవుతుంది, ఒక బలమైన ప్రతిపక్షం, 38 సీట్లు ఉన్న ప్రతిపక్షము, సోషల్ మీడియాను చాలా బలంగా వాడుతున్న ప్రతిపక్షం, ఇవాళ రేవంత్ రెడ్డి ఒక మాట అంటే 10 కౌంటర్ వీడియోలు పడుతుంది. అదే కేటీఆర్ అన్నదానికి కౌంటర్ వీడియో చేసేటోడే లేడు కాంగ్రెస్ పార్టీలో. మరి ఇవాళ వాళ్ళు సోషల్ మీడియాలో దారుణంగా విఫలమయ్యారు. సో మీకు ప్రజలకి ఇవాళ మనం ఏదో హైదరాబాద్లో కూర్చొని మాట్లాడుకోవడం కాదు, ఆదిలాబాద్ జిల్లా మారుమూలు ఉన్నాడు కూడా యూట్యూబ్ చూస్తున్నాడు, గవర్నమెంట్ మీద కామెంట్ వింటున్నాడు. మరి వానికి చేర్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీలు ఎవరు తీసుకుంటున్నారు, ప్రభుత్వంలో ఎవరు తీసుకుంటున్నారు? ఇక్కడ కూర్చొని కొన్ని న్యూస్ ఛానల్లో పొద్దున్నే గంటల తరబడి మాట్లాడినంత మాత్రాన కామన్ మ్యాన్కి అది పోవట్లేదు. సో అందుకనే చేసిన మంచిని కూడా. మరి ఈ ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అటు ఆదిలాబాద్ నుంచి ఇటు మహబూబ్ నగర్ వరకు మొన్న ప్రాంతాల్లో పెద్ద పెద్ద బహిరంగ సభలు నిర్వహించుకుంటూ వస్తుంది కదా, దీని ఇంపాక్ట్ ఏమన్నా ప్రజలకు పడే అవకాశం ఉందా? అది కూడా లేదంటారు. ఇప్పుడు ప్రభుత్వం అన్నాక ఏ ప్రభుత్వం అయినా కొన్ని పారామీటర్లు అట్లాగే పనిచేస్తుందని నాకు ఈ 2 ప్రభుత్వాలు చూసినాక అర్థమైంది. ఒకటంటే జగన్ అన్ని సభలకు జనం వచ్చారు, ఓట్లు ఎన్ని వేశారండి, 11 సీట్లు ఇచ్చారు. జగన్ సభలు జనం లేక ఫెయిల్ అయిన సభ ఒకటి చూపిస్తారా నాకు? సో ఇవాళ ప్రభుత్వం పరిస్థితి కూడా అంతే, జనం రావటం అనేది రకరకాల వాళ్ళకి టార్గెట్లు ఉంటాయి. లోకల్ ఎమ్మెల్యే రేపు ఎంపీటీసీ కావాలనే వాడికి అధికారులు కూడా తరలించి అవన్నీ గవర్నమెంట్ సభలే కదా, చచ్చినట్టు ఏదో ఒక స్కీమ్లో ఉన్న వాళ్ళందరినీ ఆ సంఘం ఈ సంఘం అని తీసుకొస్తారు. సో అంటే ఈ సభలు పెట్టడం, 1 year సభలు పెట్టడం, కేసీఆర్ కూడా 10 ఏళ్ళు కాకముందే 10 ఏళ్ళ వేడుకలు చేసిండు, 9 ఏళ్ళ దశాబ్దం చేశాడు. అప్పుడు కూడా జనం బాగా వచ్చారు. మరి హ్యాట్రిక్ గ్యారంటీ వస్తుంది అనుకున్నారు, రాలేదు కదా. సో దెర్ ఈజ్ నో కనెక్టివిటీ. అంటే జనంకి ప్రభుత్వం చెప్పే పథకాలు, ముచ్చట్లు, ఉపన్యాసాలు అన్నీ వింటే అసలు ఇంతకంటే గొప్ప ప్రభుత్వం ప్రపంచంలో లేదనిపిస్తుంది. కానీ అది ప్రాక్టికల్ అది కాదు. ప్రభుత్వ పథకాలు ఎంతవరకు రీచ్ అవుతున్నాయి? ఎందుకంటే ప్రాక్టికల్గా ఒక రైతు సమస్యని గ్రౌండ్ లెవెల్ పోయినప్పుడే మనకు తెలుస్తుంది. మనం ఇక్కడ కూర్చొని అనొచ్చు, ఇప్పుడు ఆర్టీసీ బస్సు మహిళలకు అనేది అద్భుతమైన స్కీమ్ అని గవర్నమెంట్ చెప్తుంది. ఒక్కసారి ఒక బస్సు ఎక్కి దిగమనండి, ఎంతమంది ఆడోళ్ళు తిడుతున్నారో చూడండి. మగోళ్ళు తిట్టడం అనేది కామన్ అయిపోయింది, ఆడోళ్ళు కూడా తిడుతున్నారు. ఈ అనవసరంగా ఈ స్కీమ్ పెట్టారు, పైసలు ఉన్న ఆడోళ్ళు కూడా ఎక్కుతారని పేద మహిళలు తిడుతున్నారు. అంటే అక్కడ కూడా మళ్ళీ డివిజన్ వచ్చింది. అంటే డబ్బున్న ఆడోళ్ళకి ఏం పని, వాళ్ళు మంచిగా మామూలు బస్సులు ఎక్కి వెళ్ళిపోవచ్చు కదా, దీనికోసం నిలబడి ఎక్కి. అంటే ఇప్పుడు వరకు దగ్గర 3,900 కోట్లు పథకానికి ఆర్టీసీకి నేను చెల్లించానని ముఖ్యమంత్రి ప్రకటిస్తున్నారు. ఖచ్చితంగా చెల్లించి కూడా ఉండవచ్చు, దాంట్లో తప్పేం లేదు. అంతమంది ఉపయోగించుకున్నారు ఆ స్కీమ్ ని. ఒక రంగా చూడంటే ఆ స్కీమ్ పట్ల నెగిటివ్ ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఏ సంక్షేమ పథకానికైనా ఒక గ్రూప్ ఆఫ్ సెక్షన్ దాన్ని నెగిటివ్ ప్రచారం చేసే కార్యక్రమం జరుగుతానే. అంటే ఇక్కడ పర్టికులర్ గా ఏమైందంటే స్కీమ్ పెట్టారు, బస్సుల సంఖ్య పెంచలేదు. దాంతో ఏమైతుంది, రోజు వచ్చే బస్సుల్లో 50 మంది ఎక్కే బస్సుని 80 మంది ఎక్కుతున్నారు. ఆటోమేటిక్గా 30 మంది మగవాళ్ళకి సీట్లు దొరకట్లేదు, వాళ్ళు ఆటోమేటిక్గా తీరుతున్నారు. ఈ ఆడోళ్ళకి ఏం పని లేదు, రోజు బస్సులు తీరుతున్నారు. సో ఇది మాట్లాడుకోవడానికి చాలా ఫన్నీగా ఉంటుంది, కానీ సీరియస్ ప్రాబ్లం. బస్సుల సంఖ్య పెంచకపోవటం కుండా మీరు ఓన్లీ స్కీములు పెట్టేసి పోండి. అందుకనే వాళ్ళు ఇచ్చిన లెక్కల ప్రకారమే 2023 December 9కి ముందు పర్ డే 46 లక్షల మంది జర్నీ చేసేవాళ్ళండి. ఇప్పుడు ఈరోజు ఆఫ్టర్ మహాలక్ష్మి స్కీము 58 లక్షల మంది జర్నీ చేస్తున్నారు. అంటే 12 లక్షలు రోజుకి పెరిగినప్పుడు అదే సంఖ్యలో బస్సులు కూడా పెరగాలి. లేవు బస్సులు లేవు. కొన్ని బస్సులు ఏదో ఎలక్ట్రిక్ బస్సులు వేసే ప్రయత్నం చేశారు. కొన్ని కొత్తలో ఆ స్కీమ్ వచ్చిన కొత్తలో కొన్ని బస్సులు తీసుకొచ్చారు, సిటీలో కొన్ని తిప్పుతున్నారు. ఎక్స్ప్రెస్ బస్సులు అనేవి కొంచెం ఎక్కువగా కనపడుతున్నాయి, హైవేల మీద పోయినప్పుడు ఎక్స్ప్రెస్ బస్సులు కనపడుతున్నాయి, కొంచెం డీలక్స్ కనపడుతున్నాయి. సో కొద్ది మేరకు ఒక ప్రయత్నం జరిగింది. సో ఖచ్చితంగా బస్సు స్కీమ్ అనేది మహిళలకు ఉండాల్సిందే. మా సర్వేలో వచ్చిందంటే కొంచెం ఎవరన్నా వేస్ట్ చేస్తారు అనుకుంటే సగం టికెట్ అయినా తీసుకోండి, కొంచెం తగ్గుతుంది అనేది ఒక సూచన వచ్చింది. రెండో సూచన ఏమో విద్యార్థులకు పెడితే బాగుండేదేమో, బస్సులో పోయి స్కూళ్ళకి కాలేజీలో పోయి విద్యార్థులకు మాత్రం పరిమితం చేస్తే ఖచ్చితంగా వాడు స్కూల్ పోవాలి కనుక వాడు మాత్రమే బస్సు ఎక్కుతాడు. ఇప్పుడైతే ఎవరు పడితే వాళ్ళు ఎక్కుతున్నారు, ఖాళీ ఉండి కూడా ఎక్కుతున్నారు. చాలా రీల్స్ మీమ్స్ వస్తున్నాయి కదా, అవన్నీ వచ్చే బాధ తప్పేదేమో అనిపిస్తుంది.